కీర్తన 80వ కీర్తన ఆఖరి 3 చరణాలు 17, 18, 19 చరణాలు మనం ఉత్తర పచ్చుత్తరాలుగా చదువుకుందాం. ఆఖరి చరణం అందరు కలిసి చదువుదాం. నీ కుడి చేతికి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అందరు కలిసి చదువుదాం. యెహోవా సైన్యములపతి దేవా, చెరలో నుండి మేము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నువ్వు కాంతి ప్రకాశింప చేయము. దేవుడి చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం, ముందు జరిగి కూర్చుందాం. చిన్నపిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళవచ్చు. కిరణ్ స్టాండ్. ఆసాపు రాసినటువంటి 80వ కీర్తన పిల్లలందరూ వెళ్ళిపోయారా? వారు పూర్తిగా వెలగపోయినట్లయితే గనక ధ్యాసంతా వారి మీదే ఉంటుంది గనక అందుకే వెళ్ళారా అని అడుగుతున్నా. మంచిది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మరి ఇంకా పిల్లలు వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒకవేళ అలవాటు అవ్వాలి అని అంటే మీరు వారితో పాటు వెళ్ళి కూసేపు ఉండి కనపడకుండా బయటకు వస్తే గనక వారికి 1-2 సార్లు వెళ్ళటం రావటం వల్ల అలవాటు అవుద్ది. వాళ్ళకి కూడా వెళ్ళాలి ఉండాలి అని, చిన్న వయసు నుంచి మందిరంలోకి రావాలని, చిన్న వయసు నుంచి మందిరంలో వాక్య ప్రకారం ఎదగాలి అని చెప్పి మనం ఈ విధంగా మార్గంలో నడిపించేటటువంటి ఒక చిన్న మార్గం, అంతే, ఒక అవకాశం. మంచిది. చిన్నప్పటి నుంచి దేవుని వాక్య ప్రకారం ఎదగటం అది మన కుటుంబానికి ఎంతో దీవెనకరమైనది. మంచిది. మరి చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి మాటల్లో 80వ కీర్తన 17, 18, 19 చరణాల్లో ఆశపడుతున్నాడు కదా. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండును గాక. హల్లెలూయా. నిజముగానే పోయిన వారం మరి చెప్పిన విషయం ఎవరికైనా గుర్తుందో లేదో దేవునికి స్తోత్రం. నిజంగా మరి ఎప్పుడు అంటున్నట్టుగానే మొదటిగా తిన్న ఆహారం కిందకి వెళ్ళిపోయినట్టుగానే పోయిన వారం విన్న మాట వెనక్కి వెళ్ళిపోయింది. మాకేం యాద లేదు, అదే గుర్తు లేదు అనేటటువంటి జనాలే ఎక్కువగా ఉంటూ ఉన్నారు మరి భూమి మీద. మంచిది. అయినప్పటికీ మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి కాకపోతే మరి ఇక్కడ అంటున్నటువంటి మాట పోయిన వారం చెప్పినటువంటి వివరణ కాదు, కానీ నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి అని చెప్పి అంటున్నాడు కదా. మరి ఆయన కుడి చేతి పుత్రులమే ప్రేమగా చేసుకున్నాడు. ఆయన రూపములో చేసుకున్నాడు, ప్రేమగా చేసుకున్నాడు. ఎన్నో కోట్ల సరుకుని లోపల పెట్టాడు. అడగకుండానే ప్రతి ఒక్కటి మనకి ఇచ్చేస్తున్నాడు, అన్ని కూడా. కానీ ఆయన కొరకై చేసుకున్నాడు కదా, ఆయన కొరకై అని చెప్పి అంటున్నాడుగా. మరి ఆయన కొరకు చేసుకున్నప్పుడు ఆయన కొరకు మనం ఏమైనా బ్రతుకుతున్నామా? అదే ప్రశ్న. ఆయన కొరకు చేసుకున్నాడు. ఇప్పుడు షాపులో నుంచి ఒక సరుకులు తెచ్చుకుంటావు, తెచ్చుకున్న తర్వాత వాటికే గనక ప్రాణం ఉంటే గనక నేను ఈ విధంగా నిన్ను వంట చేస్తాను అని అన్నప్పుడు నేను ఉడకను అని అంటే గనక ఏం చేస్తారు?
ఉడకను, ఆ నేను ఏగను, నేను ఫ్రై అవ్వను అని అంటే కనుక ఏం చేస్తారు? ఆ మీకు వచ్చిన కూరే బాగా చేసిన తర్వాత సగం ఉడికి సగం ఉడకకపోతే గనక కూరని ఏం చేస్తారు? ఆ మరి మనల్ని ఆయన కొరకు చేసుకున్నాడు. మనం మనం ఆయన కొరకు మనల్ని ఆయన కొరకు చేసుకున్నాడు. మనం బ్రతికేటటువంటి బ్రతుకు ఆయన కొరకు ఉందా? ఆయన కొరకు ఉందా? పొద్దున్న లేచింది గనిచి సాయంత్రం పడుకునేంత వరకు మన అవసరాలు, మన ఆలోచనలు, మన పనులు ఇటు మన స్వార్థపూరితమైనటువంటి పనులే తప్ప మనం దేవుని కోసం దేవుడు చెప్పబడినటువంటి మాట ప్రకారం బ్రతకాలి అనేటటువంటి ప్రాణాలు భూమి మీద ఎన్నున్నాయంటారు? భూమి అంతా కాదు, కానీ మన మందిరంలో ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? ఆయన కోరేటటువంటి ప్రాణంగా నీ ప్రాణం ఉందా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టలేదు అనంటే ఎవడివిరు నువ్వు? నీ కోసం రక్షణ ఇవ్వలేదు నేను నీకు అనంటే ఎవరు నువ్వు? నేను నీ కోసం త్యాగం చేయలేదు అనంటే ఎవరు నువ్వు? బయట వాళ్ళే హూ ద హెల్ యు ఆర్ టు టెల్ మీ అని అంటే కోపం వచ్చేస్తాయి. మరి దేవుడు అడగకుండానే అన్ని ఇస్తున్నాడే. ఆయన కొరకు బతకాలి అనేటటువంటి మనసు, ఆలోచన మనకి లేదా? ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి వారు అనేసుకుంటారండి. నిజంగానే ఎవరికి వారు అనుకుంటాం, నేను బ్రతుకుతున్నా, నేను జీవిస్తున్నా, నేను వస్తున్నా అని చెప్పి అనుకుంటారు. మనందరికీ అర్థమైనటువంటి మాట ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరూ కూడా పని చేసేటటువంటి అనేక విధమైనటువంటి పనులు చేసేటటువంటి వారంగా ప్రతి నెల జీతం తీసుకుంటున్నాం కదా. వెళ్ళే ప్రతి చోట కూడా నేను పని చేస్తున్నాను నువ్వు అనుకుంటే సరిపోద్దా? పని చేస్తే చేస్తున్నట్ట? పని నీవు చేసే ప్రదేశంలో పని నువ్వు జరిగినప్పుడు, పని అవుతున్నప్పుడు నువ్వు పని చేసినట్ట, నువ్వు అనుకుంటే పని చేసినట్ట? అక్కడ పని పూర్తి చేసి నువ్వు చేస్తే నువ్వు పని చేసినట్టు కదా. బ్రతకకపోతే నువ్వు బ్రతికినట్టు ఎలా అవుతుంది? నువ్వు జీవించకపోతే, నువ్వు ఆ మాట ప్రకారం నిలబడకపోతే, నేను ఈ వాక్య ప్రకారం బ్రతుకుతున్నానని నువ్వు అనుకున్నంత మాత్రాన అది అయినట్టు కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో సహా. నీవు అనుకున్నంత మాత్రాన బ్రతుకుతున్నట్టు కాదు. నీవు అనుకున్నంత మాత్రాన పరిశుద్ధురాలివి కానేరవు. అది ఎవరమైనా నిలబడి ఇక్కడ చెబుతున్నాం మేమైనప్పటికీ కూడా చెప్పినంత మాత్రాన మీకన్నా గనులం కాదండోయ్. మీకు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడో నాకైనా మాకైనా ఇదే మాటను బట్టి తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. నేను చెబుతున్నా, బ్రతకకపోతే నాకైనా 2 వాతలే. మీకు ఒకటే వాత, నాకు 2 వాతలు. నేను బతకాలి, నేను ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. ప్రతి ఒక్కరము కూడా 19వ చరణంలో అంటున్నాడు కదా, యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చెయ్యుము. హల్లెలూయా. నీ కొరకై ఏర్పరచుకొనినటువంటి వారందరూ కూడా ఈ మాట ప్రకారం బతకాలని దేవుడు కోరుతున్నాడు. ఏంటి ఆ మాట? చెరలో నుండి మమ్మను రక్షింపుము, రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయము. ఆయన పొందుకున్న రక్షణ తొలిపోకుండా, ఆయన ఇచ్చిన పరిశుద్ధ మలినము కాకుండా, ఆయన కోరినటువంటి జీవితం మనం జీవిస్తున్నట్టు, ఆయన ముఖకాంతిలో మనము పరిశుద్ధుడుగా కనబడు రీతిగా ఆయన కోరినట్టు, ఆయన కొరకు చేసుకున్నటువంటి మనమందరము అలా బతకాలని దేవుడు కోరుతున్నాడు. బ్రతుకుతున్నామా? జీవిస్తున్నామా? మనకి నచ్చినట్టే కదా బతికేది. మన ఆలోచన ప్రకారమే కదా బతికేది. నేను అనుకున్నాను అంటే అది కరెక్ట్, నేను నిర్ణయం తీసుకున్నానంటే అది రైటు, అదే మార్గం. ఎవడైనా నా మార్గంలో రావాలి. నేను చెప్పింది, నేను అనుకుంది, అది ఎవరి గురించి అయినా కానీ,
ఏ విషయంలో అయినా కానీ నేను అనుకుంది కరెక్ట్, నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాలంట. ఆ ఇట్లాంటి ప్రబుద్ధులు భూమి మీద చాలా వచ్చేసి మందిరంలోనే నా దేవుడిని నమ్ముకున్న వారిలోనే చాలా మంది ఉన్నారు. అజ్ఞానులాగా, బుద్ధిహీనుల్లాగా చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది వారు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. వాళ్ళు తీసుకున్న ఆలోచన సరైనది కాదు. అమ్మ నువ్వు తీసుకున్న ఆలోచన నీ వాక్యముతో పోల్చుకో ఒకసారి. దేవుడు అట్టి విధముగా బ్రతకమని చెప్పాడా? నీవు తీసుకున్న నిర్ణయము ఈ విధముగా ఉందా అనేది ఒకసారి ఆలోచించుకో, ప్రశ్నించుకో. నేను పోయిన వారం కూడా చెప్పా, దేవుడు నీకు ఇస్తేనే నేను నిన్ను ఆరాధిస్తాను అంటే నీ భక్తి ఏముంది అక్కడ? నీ భక్తి ఏముంది? నీ భక్తిలో ఘనత ఏంటి? యోబుకి మొత్తం పోయింది ఒక రోజులో. దేవుణ్ణి వదిలాడా? దావీదు చంపుతానని తెలియదు ఎటువైపు నుంచి చంపుతాడో, అయినా కానీ దేవుని వదిలాడా? ఇల్లు వాకిలి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని వదిలాడా? లేదుగా. శ్రమలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దేవుని వదలకుండా ఉండటంలో నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ రక్షణను తెలియపరుస్తుంది. దేవుడు కోరుతున్నది, దేవుడు వెతుకుతున్నది అది. నా బిడ్డలలో దొరుకుతుందా అట్టి భక్తి, అట్టి పరిశుద్ధత కాపాడుకునే స్థానము నా బిడ్డల్లో దొరుకుద్దా అని వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నా కొరకై నేను చేసుకున్నాను, వారిని కాపాడే బాధ్యత నాది. నేను వారిని రక్షిస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఉన్నత ప్రదేశంలో ఉన్నత స్థలంలో నేను వారిని కూర్చోపెడతాను. కానీ వారు బతకవలసిన దాని ప్రకారం, వారు కాపాడుకోవలసిన రక్షణ విషయమై వారు ఖచ్చితముగా కాపాడుకోవాలి. నోటితోనైనా కానీ, ఆలోచనతోనైనా కానీ, ప్రవర్తనతోనైనా కానీ, నడవడికతోనైనా కానీ, ఏ రంగంలోనో, ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా వారికి ఇవ్వబడినటువంటి రక్షణ కోల్పోకుండా వారు జీవించినప్పుడు నేను ఖచ్చితముగా వారితో ఉండి వారిని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు దేవుడు. ఆశీర్వదించలేదా యోబుని? తిరిగి రాజ్యానికి చేర్చలేదా దావీదుని? దావీదు యోబుని మాత్రం కాదు, ఇంక ఎవరు లేరా గ్రంథంలో? ప్రతి ఒక్కరు కూడా. ఎగ్జాంపుల్ గా బావగారిని ఎన్నోసార్లు తీసుకున్నాను, డాడీని కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఆ విషయంలో దేవుడు ఆ సమయంలో వారిని ఉన్నత స్థలంలో ఎలా కూర్చోబెట్టారు అనేది ఎగ్జాంపుల్ గా బావగారిని, డాడీని కూడా తీసుకొని చెప్పాను ఎగ్జాంపుల్ గా ఎన్నోసార్లు. మరి గుర్తుందో లేదో, దేవుని స్తోత్రం. మరి నిజముగా నీవు నిలబడితే, మనము నిలబడితే, మనము గెలవవలసినది, మనం వదలవలసినది, మనం జయించవలసిన వాటిల్లో మనము నిలబడితే దీవెని వెంట వస్తుంది ఖచ్చితముగా. కాబట్టి దేవుడు కోరినటువంటి జీవిత ప్రకారంగా ప్రతి ఒక్కరు మనం జీవిద్దాం. దేవుడు చిన్న మాట వెంటలో దీవించును కాక.